అలాగే డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అసలు క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటి, డెవాప్స్ ఇంజనీర్ అంటే సో వీళ్ళిద్దరికి మధ్యలో కామన్ స్కిల్స్ ఏమన్నా ఆ, ఉన్నాయా? సో ఫస్ట్ మనం క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏంటో ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లేటెస్ట్ స్టార్ట్స్ అవర్ వీడియో సెషన్. సో ఫస్ట్లీ మనం ఏం డిస్కస్ చేద్దామంటే క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటో చూద్దామండి, అండ్ దెన్ డెవాప్స్ ఇంజనీర్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ క్లౌడ్ ఇంజనీర్? ఫర్ ఎగ్జాంపుల్, లెటర్స్ టేక్ వన్ ఈ కామర్స్ కంపెనీ అనుకున్నామండి. అండ్ ఈ కామర్స్ కంపెనీ ఆన్ ప్రిమిసెస్ లో ఈ కామర్స్ కంపెనీలో ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఆన్ ప్రిమిసెస్ లో పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆన్ ప్రిమిసెస్ లో పర్ఫామ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడ ఈ కంపెనీలో ప్రాసెస్ చేసిన లైక్ ప్రాజెక్ట్స్ ఏమైతే డెవలప్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తారు. క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే ఈ పర్టికులర్ కంపెనీలో ఆన్ ప్రిమిసెస్ లో పర్ఫామ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ని క్లౌడ్ కి మైగ్రేట్ చేసిన టైంలో ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ రోల్ అనేది నీడ్ అవుతుంది. క్లౌడ్ ఇంజనీర్ లైక్ ఈ క్లౌడ్ ఇంజనీర్ ఈ పర్టికులర్ సినారియస్ లో ఏం చేస్తారంటే లైక్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం. సో ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేయడం అంటే ప్రాజెక్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్, అలాగే క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తారండి. సో లైక్ మైగ్రేషన్, క్లౌడ్ మైగ్రేషన్. సో అంటే ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న ప్రాజెక్ట్ అంతా కూడా క్లౌడ్ కి మైగ్రేషన్ చేస్తారండి, అంటే మూవ్ చేస్తారండి. మైగ్రేషన్ ఇక్కడ లైక్ మూవ్ చేయడం అనుకున్నాం. సో లైక్ ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏం చేస్తారంటే లైక్ ఆ క్లౌడ్ కి మైగ్రేట్ చేశాక ఆ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఆ పర్టికులర్ అప్లికేషన్ కావాల్సినటువంటి సెక్యూరిటీని సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేస్తారు, సెక్యూరిటీని మెయింటైన్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఎంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎస్ క్లౌడ్ ఇంజనీర్ మెయింటైన్ చేస్తారండి. సో ఆన్ ప్రిమిసెస్ లో డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ని క్లౌడ్ కి మూవ్ చేసిన టైంలో క్లౌడ్ ఇంజనీర్ రోల్ అనేది నీడ్ అవుతుంది. సో క్లౌడ్ ఇంజనీర్ రోల్ ఇక్కడ ఏం చేస్తున్నారు, లైక్ ఆ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారు, క్లౌడ్ కి మైగ్రేట్ చేస్తారు, అప్లికేషన్స్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేస్తున్నారు సర్వర్లో, యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ అప్లికేషన్స్ కి లైక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏమైతే నీడ్ అవుతుందో ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆ రిసోర్స్ అంతా కూడా క్లౌడ్ ఇంజనీర్స్ మనకి రిసోర్స్ అంతా కూడా క్రియేట్ చేస్తుంది. ఈ క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలి అంటే సో మనకి ఎలాంటి స్కిల్స్ మనకి నీడ్ అవుతాయి? సో క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్లో వీ హావ్ లాట్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్గా కాల్ చేస్తాం, ఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, యాజ్ వెల్ యాజ్ అజూర్ క్లౌడ్, అజూర్ క్లౌడ్ అండి, అజూర్ క్లౌడ్ అండ్ జీసీపీ క్లౌడ్, అండ్ జీసీపీ క్లౌడ్ లైక్ సేల్స్ ఫోర్స్, ఐబిఎం, ఆలీబాబా, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లౌడ్ ఇంజనీర్ అవడానికి ఏదో ఒక క్లౌడ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, అజూర్ క్లౌడ్ కావచ్చు అండి. సో ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అండి, ఎనీ ఆఫ్ ది క్లౌడ్. సో మనకి మార్కెట్లో లాట్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయండి. ఎనీ ఆఫ్ ది క్లౌడ్ పైన మనకి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మనకి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యాజ్ వెల్ యాజ్ అజూర్ క్లౌడ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాయి. సో ఈ క్లౌడ్ లో మనకి ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి, లైక్ సర్వర్స్ క్రియేట్ చేయడం, లైక్ స్టోరేజ్, లైక్ S3 సర్వీసెస్, లైక్ మానిటరింగ్ చేయడం, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేశాక ఆ పర్టికులర్ అప్లికేషన్ మనం మానిటరింగ్ చేయడానికి, లైక్ త్రీ టైర్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడానికి మనకి లైక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ పైన మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, దట్ ఈస్ క్లౌడ్ ఫార్మేషన్ అంటాం, క్లౌడ్ ఫార్మేషన్. సో ఇలాంటి స్కిల్స్ పైన మనకి బేసిక్ నాలెడ్జ్ నీడ్ అవుతుంది.
సో ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసినప్పుడు ఎస్ మనం పర్ఫెక్ట్ అయితే క్లౌడ్ ఇంజనీర్కి సూటబుల్ అవుతామండి. లైక్ సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ పర్పస్ కావచ్చు, లైక్ నెట్వర్కింగ్ సర్వీసెస్, మోనిటరింగ్ సర్వీసెస్, క్లౌడ్ ఫార్మేషన్, లైక్ టెరాఫామ్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్లో వర్క్ చేస్తాం. ఇలాంటి స్కిల్స్ని అయితే మనం పర్ఫెక్ట్గా లర్న్ చేయాల్సి వస్తుంది ఫర్ క్లౌడ్ ఇంజనీర్ అవ్వడానికి. సో నెక్స్ట్ అండ్ కమింగ్ టు డెవాప్స్ ఇంజనీర్ అండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే మార్కెట్లో ప్రజెంట్ మనకి ట్రెండింగ్ టెక్నాలజీ అండి, ట్రెండింగ్ టెక్నాలజీ. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్కెట్లో వెరీ ఫేమస్ అంటే మనకి ఏంటంటే డెవాప్స్ అంటున్నామండి, డెవాప్స్. సో ఏంటి డెవాప్స్ అంటే మనకి, సో ఈ డెవాప్స్ మనకి టర్మ్ లో మనకి మీనింగ్ అర్థమవుతుంది. సో డెవ్ ప్లస్ డెవ్ ప్లస్ ఆప్స్ గా కాల్ చేస్తున్నామండి. డెవ్ ప్లస్ ఆప్స్ గా కాల్ చేస్తున్నాం. దట్ ఈస్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ గా కాల్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ యొక్క రోల్ ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ కి, ఆపరేషనల్ టీమ్ కి ఎస్ సపోర్టింగ్ గా ప్రొవైడ్ చేస్తారండి. అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లోకి ప్రాజెక్ట్ వచ్చాక ఆ ప్రాజెక్ట్ లో డెవాప్స్ ఇంజనీర్ డెవలప్మెంట్ టీమ్ కి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వన్స్ డెవలప్మెంట్ అప్లికేషన్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసిన టైంలో ఎస్ ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ రోల్ వెరీ 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 క్రూషియల్ పార్ట్ అవుతుంది. సో డెవాప్స్ ఇంజనీర్ రోల్ వెరీ వెరీ క్రూషియల్ పార్ట్ అవుతుంది. ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడం దగ్గర నుంచి అండ్ అప్లికేషన్ మానిటరింగ్ చేయడం ఎవ్రీథింగ్ రిసోర్స్ డన్ బై ద ఆపరేషనల్ టీమ్ ఇక్కడ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, సో DevOps ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషనల్ టీమ్గా వర్క్ చేస్తామండి. సో బేసికలీ ఇట్ ఈజ్ ఏ కల్చర్. DevOps అని మనకి ఏంటంటే ఒక కల్చర్గా కాల్ చేస్తామండి, కల్చర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ టూల్ అండి, ఇట్ ఈస్ ఎ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తామండి. అరే సింపుల్గా ఇంకా మనం చెప్పాలంటే బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తాం. DevOps ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్గా కాల్ చేస్తామండి. ఎస్, బై యూజింగ్ DevOps methodology, we can develop the application and deploy the application and deliver the application with very high speed అండి. సో డెవాప్స్ అనే మెథడాలజీ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్కి అంటే ఆర్గనైజేషన్కి ఏదైతే మనకి ప్రాజెక్ట్ వచ్చిందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని చాలా స్పీడ్గా డెవలప్ చేసి క్లయింట్కి డెలివర్ చేయడానికి యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటంటే డెవాప్స్ అని చెప్పుకోవచ్చండి, డెవాప్స్ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఆ, ఈ డెవాప్స్ లో మనకి డెవాప్స్ ఇంజనీర్ కి యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ ఇంజనీర్ మనకి కామన్ స్కిల్స్ మనకి ఏముంటాయంటే లైక్, సో నా క్లౌడ్ ఇంజనీర్ గురించి డిస్కస్ చేస్తామండి, అలాగే డెవాప్స్ ఇంజనీర్ గురించి డిస్కస్ చేస్తామండి. సో వీళ్ళిద్దరికి కామన్ స్కిల్స్ మనకి ఏముంటాయంటే ఎస్, కామన్ స్కిల్స్ వచ్చేసి మనకి ఏంటంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకోవడం అండి. ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ కూడా ఏం చేస్తారంటే ఎస్ క్లౌడ్ పైన వర్క్ చేయాల్సి వస్తుంది. సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ని అర్థం చేసుకోవాలి అంటే ఏంటి ఇక్కడ, సో క్లౌడ్ లో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, క్లౌడ్ లో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, సో ఇలాంటి సర్వీస్ మనకైతే నాలెడ్జ్ అయితే మనకి నీడ్ అవుతుందండి, నాలెడ్జ్ వచ్చేసి మనకి నీడ్ అవుతుంది. అలాగే అప్లికేషన్ సంబంధించినటువంటి సో అప్లికేషన్స్ యొక్క రిలయబిలిటీ, స్కేలబిలిటీ, సెక్యూరిటీ, సో ఈ త్రీ థింగ్స్ అయితే మేజర్గా క్లౌడ్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్ కరెక్ట్గా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఇవి కామన్ స్కిల్స్ అండి, ఇవి కామన్ స్కిల్స్. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తుంది కదా అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో March 25th, సో 2 months లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. సో మనకి క్లాసెస్ టైమింగ్ వచ్చేసి సో మండే నుంచి సాటర్డే వరకు సో ఈవినింగ్ 7 PM నుంచి 9 PM వరకు అండి. సో ఈవినింగ్ 7 PM నుంచి 9 PM. అండ్ ద ఫీ స్ట్రక్చర్ సో మనకి టీచింగ్ మోడ్ వచ్చేసి ప్యూర్ తెలుగులో ఉంటుందండి అండ్ ఆన్లైన్ మెథడ్. సో మన కోర్సులు వచ్చేసి ఏంటంటే లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, సో వాట్ ఈస్ క్లౌడ్, సో వై వీఆర్ యూజింగ్ క్లౌడ్. సో నెక్స్ట్ వన్ ఈస్ DevOps. DevOps మనకి SDLC మెథడాలజీస్, అజైల్ మెథడాలజీస్,
సో యాజ్ ఎ డెవాప్స్ మనం ఖచ్చితంగా లర్న్ చేయాల్సి ఏంటంటే లైక్ గీట్ అండి. సో మన గీట్లో ఉన్నటువంటి వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు డిస్కస్ చేస్తాం. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ మావిన్, బిల్డ్ టూల్, జెన్కిన్స్, సోనార్ క్యూబ్, డాకర్, నెక్సస్, ప్రొమిథియస్, గ్రాఫ్నమ్, సో టెరాఫామ్ యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ గురించి అయితే డిస్కస్ చేస్తామండి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఆర్గో సిరీస్, ప్లంక్. సో వీటితో పాటు ఇక్కడ కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే మనం పర్ఫామ్ చేస్తామండి. థ్యాంక్ యూ.